ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి జిగ్జాగ్ మిషన్కి ఆయిలింగ్ ఎలా చేయాలి, ఆయిల్ ఎక్కడ ఏ ప్లేసుల్లో వేయాలి, ఎక్కడ వేయకూడదు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. జనరల్గా చాలామంది జిగ్జాగ్ మిషన్ ఉంటుంది కానీ కంప్లీట్గా ఆయిలింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదండి. కొన్ని ప్లేసుల్లో అన్ని మిషన్లాగా జిగ్జాగ్కి ఆయిల్ వేయకూడదండి. దాని గురించి నేను డీటెయిల్గా మీకు చూపిస్తానండి, క్లియర్గా చూపిస్తాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నవారు, రెగ్యులర్గా చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్కి ఎలా ఉంది వీడియో అన్నది ఒక చిన్న కామెంట్ చేయండి. హలో అండి, జిగ్జాగ్ మిషన్కి ఎక్కడెక్కడ ఆయిల్ వేయాలి ఏంటి అన్నది చెప్తానండి నేను మీకు. ఇదిగోండి, జిగ్జాగ్ మిషన్ ఇలా ఉంటుంది, రేణు కంపెనీ. ఇది వచ్చేసి పైన చూపిస్తున్నాను చూడండి ఒకసారి క్లియర్గా. ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒక హోల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సూది దగ్గర ఇక్కడ ఒక హోల్ ఉంది. ఇప్పుడు ఈ హోల్స్లో ఫస్ట్ అయితే ఇక్కడ పాదం దగ్గర వేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ పాదం దగ్గర ఒక్కొక్క డ్రాప్ చాలండి. ఇక్కడ వేయండి. ఇక్కడ ఉంది చూసారా హోలు, ఈ హోల్లో ఒక్క డ్రాప్ అండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ హోల్లో ఒక డ్రాప్ వేయండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ హోల్లో ఒక డ్రాప్ వేయండి. ఇది ఉంది చూసారా అండి, ఇక్కడ హోల్లో ఒక డ్రాప్ వేయండి. ఈ హోల్లో ఒక డ్రాప్ వేయండి. ఇక్కడ ఉంది చూసారా అండి, ఎప్పుడూ కూడా ఈ హోల్లో ఆయిల్ అనేది అసలు వేయకూడదండి. ఈ హోల్లో మీరు ఆయిల్ వేయడం వల్ల లోపల చైన్ ఉంటుందండి. నేను వెనక్కి తిప్పినప్పుడు నేను ఆ చైన్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ వేయడం వల్ల ఆ చైన్ మీద ఆయిల్ అనేది పడి చైన్ అనేది త్వరగా సాగిపోయి తెగిపోతుందండి. జిగ్జాగ్ మిషన్ ఎప్పుడూ కూడా ఈ ప్లేస్లో ఇక్కడ అసలు ఆయిల్ వేయకూడదు. ఇక్కడ వేయడం వల్ల చైన్ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఆ చైన్ మారిస్తే 1000 నుంచి 1500 అవుద్దండి. చాలామంది తెలియక ఇందులో ఆయిల్ వేసి ఆ చైన్ అనేది నానిపోయి థ్రెడ్ అనేది చాలా ఇది అవ్వద్దండి. ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి కింద వైపు ఇలా ఉంటుందండి. ఇది షటిల్, ఇదిగో చూసారండి, ఇది షటిల్ అండి. ఈ షటిల్ని, ఈ బుట్టని ఇలా తీసేయాలండి. ఇలా తీసేయాలి దీన్ని. ఆయిల్ వచ్చేసి నేను ఒక చేత్తో సెల్ పట్టుకొని చూపించటం వల్ల ఇలా ఊగుతుందండి. ఈ షటిల్లో ఒక డ్రాప్ అంతేనండి. ఈ షటిల్లో ఒక డ్రాప్ వేసుకోండి. ఇదిగోండి ఇక్కడ జాయింట్ ఉంది చూసారా, ఈ జాయింట్ దగ్గర ఒక డ్రాప్. ఇక్కడ జాయింట్లు ఉన్నాయి చూసారా, ఈ జాయింట్ల దగ్గర, ఇక్కడ జాయింట్లు ఉన్నాయి చూసారా, ఈ జాయింట్ల దగ్గర ఒక డ్రాప్. ఇక్కడ ఒక జాయింట్ ఉంది చూసారా, ఈ లైన్లో 2 జాయింట్స్ అండి. లైన్లో ఇక్కడ ఒక డ్రాపు, ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద జాయింట్ ఉంది, ఇక్కడ ఒక డ్రాపు, ఇక్కడ ఒక డ్రాపు. చూసారా, ఒక చుక్క కంటే ఎక్కువ వేస్తే కారి పడిపోద్దండి కింద. ఇక్కడ ఒక డ్రాప్ అండి, అంతేనండి. ఇదిగోండి చూసారా, నేను బెల్ట్ చైన్ ఉంటుందని చెప్పాను, ఇదండి ఇది బెల్ట్ చైన్. ఇది మొత్తం థ్రెడ్స్ అండి, తాళ్ళు. ఇది వచ్చేసి మనం పైపింగ్ వేసే థ్రెడ్ లాంటి గట్టి, ఇంకంతకంటే కూడా గట్టి తాళ్ళండి. వీటి మీద ఈ లైన్గా మీరు వేయడం వల్ల, ఇక్కడ మీరు వేయడం వల్ల ఈ చైన్లు అనేవి ఆయిల్ పడి ఇవన్నీ నానిపోయి చాలా త్వరగా తెగిపోద్దండి. ఈ ప్లేస్లో అసలు ఆయిల్ అనేది జిగ్జాగ్ మిషన్కి వేయకూడదు. ఎప్పుడూ కూడా జిగ్జాగ్ మిషన్ని ఇలా నీట్గా ఉంచాలండి. కింద దారాలు, పీసులు, డస్ట్ ఏమీ లేకుండా ఉంచాలండి. ఈ షటిల్ దగ్గర చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో పీసులు ఉంటాయండి. ఎప్పటికప్పుడు అంటే మనం కుట్టిన దారాలు అవి ఉంటాయండి. చూడండి నేను తీస్తున్నాను ఎలా వస్తాయో చూడండి. ఇలా వీటిని మటుకు ఉంచకూడదండి. ఎప్పటికప్పుడు మీరు తీయడం వల్ల స్టిచ్చింగ్ అనేది నీట్గా మంచిగా వచ్చేసిద్దండి. ఇలా తీసేయాలి ఎప్పటికప్పుడు. షటిల్ కూడానండి ఇందులోకి థ్రెడ్ రానిచ్చుకోవాలండి. ఇందులోకి థ్రెడ్ రానిచ్చుకొని ఈ షటిల్ అనేది పెట్టుకోవాలండి. థ్రెడ్ ఈ గ్యాప్లోంచి ఇందులోకి తెచ్చుకోవాలి. చూపిస్తాను చూడండి. థ్రెడ్ అనేది తెచ్చుకొని, ఇది ఉంది చూసారా,
ఇందులోకి ఇలా పెట్టుకొని దీన్ని ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మనం జిగ్జాగ్ మిషన్ కూడా ఇలా నీట్గా ఉంచుకోవాలండి. ఈ కనిపించే ప్రతి ఒక్క జాయింట్లో వేసుకోవాలండి. ఎక్సెప్ట్ ఈ థ్రెడ్ అండి, ఈ థ్రెడ్ తప్పించి వీటన్నిటిలో వేసుకోవాలి. అప్పుడు మీకు మిషన్ అనేది చాలా రోజులు నీట్గా ఉంటుంది, మెత్తగా నడుస్తుంది. మిషన్ అనేది త్వరగా రిపేర్ రాకుండా ఉంటుంది. ఓకేనా అండి? ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఇవి ఉన్నాయి చూసారా, ఇవి వచ్చేసండి నెంబర్స్ ఉన్నాయి చూడండి. కుట్టు ఎలా రావాలి ఏంటి అనేదానికి ఇవ్వండి. మీరు జిగ్జాగ్ వేసేటప్పుడు అంచుల పాదం వేయాలి అనుకుంటే, సైడ్లో అంచులు జిగ్జాగ్ చేయాలి అనుకుంటే ఎప్పుడైనా 4, 3.5లో పెట్టుకోండి. కంపల్సరీ ఈ డిస్టెన్స్లో 4లో పెట్టుకోండి. రింగ్ అనేది మంచిగా వస్తుంది. మీరు పాదానికి ఫాల్ వేయాలి అనుకున్నప్పుడు 3, 2.5లో పెట్టుకోండి. ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇది ఉంటుంది, దీన్ని ఇలా లేపొచ్చండి. ఇలా లేపి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పైకి లేపటం వల్ల ఇక్కడ జరుగుద్దండి, ఇక్కడ జరుగుద్ది. చూస్తున్నారా? దీన్ని కదపడం వల్ల ఇది జరుగుద్ది. దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి కుట్టు. ఇది ఎప్పుడూ కూడా మీకు 2కి మించి ఉండకూడదండి. 2కి మించి ఉంటే మీకు ప్రాబ్లం అవుద్ది. దీంట్లో నార్మల్ కుట్టు కూడా వచ్చిద్దండి మీకు. ఇది కంప్లీట్గా దీన్ని కంప్లీట్గా ఇక్కడ 0 కనిపిస్తుంది చూసారా, 0లో పెట్టేసుకోండి. 0లో పెట్టేసుకొని కుట్టడం వల్ల మీకు నార్మల్ కుట్టు కూడా వచ్చిద్దండి. జిగ్జాగ్ మిషన్లో అదొక బెనిఫిట్ ఉంది. 0లో పెట్టేసేయండి. 0లో పెడితే ఎటువంటి జిగ్జాగ్ రాదు, నార్మల్ మిషన్ లాగా. చాలామంది జిగ్జాగ్ మిషన్ కొనుక్కొని ఫాల్స్కి, స్టిచ్చింగ్కి కూడా రెండింటికి దీన్నే వాడతారండి. 0లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఓకేనా అండి? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.